జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే గోసంగి సంఘం భవనంలో గోసంగి కుల రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణని స్వాగతిస్తున్నాం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విధానం ద్వారా మమ్మల్ని మరింత వెనుకకు నెట్టివేసి మాకు తీవ్ర అన్యాయాన్ని ఆవేదనను మిగిల్చింది. మాలమాదిగ కులాల తర్వాత అత్యంత అధిక జనాభా కలిగిన గోసంగి కులాన్ని కేవలం 23.351 జనాభాగా చూపించడం చాలా బాధాకరం. దళిత జాతిలో అత్యధిక జనాభా కలిగి విద్య, ఉద్యోగ, రాజకీయంగా ఎదిగిన మాదిగ సోదరులు మాలలతో ఉండలేక ఎస్సీ వర్గీకరణ కోరుకున్నారు. గోసంగి కులాన్ని మాల ఉపకులంగా చేర్చడం వల్ల తీవ్ర అన్యాయానికి గురి చేశారు. ప్రభుత్వం 2011 లెక్కలు పరిగణలోకి తీసుకున్నప్పుడు 2024లో కులగణన ఎందుకు చేశారు? బీసీలకు కొత్త లెక్కలు, ఎస్సీలకు పాత లెక్కలు ఎందుకు? జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ కు అన్ని ఉపకులాల మాల మాదికలతో సంబంధం లేకుండా ప్రత్యేక విభాగంలో ఉంచమని కోరాము. కానీ కమిషన్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఎవరి ప్రయోజనం కోసం ఉపకులాలు మాల మాదికలతో సమానంగా పోటీ పడగలరా? అటువంటప్పుడు వారితో ఎందుకు చేర్చారు? మా జనాభా ఆధారంగా మా వాటా ఇవ్వకుండా ఎందుకు మా గొంతు నొక్కారు? 2024 లెక్కలు ఎందుకు బహిర్గతం చేయలేదు? జనాభా కలిగిన మా గోసంగి కులాన్ని కేవలం 23,351గా చూపించడము మాకు తీరని ఆవేదనకు, అన్యాయానికి గురి చేసిళ్ళు. మరి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మనవి చేసుకుంటున్నాం సార్. మేము ఎస్సీ 59 కులాల్లో అత్యధిక జనాభా కలిగిన వాళ్ళము. కాబట్టి మమ్మల్ని ఎస్సీసీలో మీరు మాలలతో చేర్చి మాకు తీరని అన్యాయానికి గురి చేసిళ్ళు. ఎందుకంటే ఈ మొత్తం భారతదేశంలో మా దళితులలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలే మాలలతో కొట్లాడలేక వాళ్ళని సపరేట్ గ్రూప్గా చేర్చామని ఎస్సీ వర్గీకరణను పూనుకుంటే మీరు వాళ్ళని మాలలతో కలపకుండా మాదిగని సపరేట్ గ్రూప్గా చేర్చిళ్ళు. మరి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగపరంగా ఎదిగిన మాదిగలే మాలలతో కొట్లాడినప్పుడు మరి ఉపకులమైన బట్టి మా గోసంగి కులము మరి మాలలతో ఏ విధంగా కొట్లాడి మాకు రావాల్సిన ఫలాన్ని మేము ఎలా దక్కించుకుంటామని చెప్పేసి మేము మీకు అడుగుతున్నాం సార్. ఎవరి ప్రయోజనాల కోసము మమ్మల్ని మాల ఉపకులంలో చేర్చిళ్ళు. ఒకసారి పునరాలోచన చేయండి. 2011 లెక్కలు తీసుకొని మీరు మా ఎస్సీ వర్గీకరణ చేసిళ్ళు. దయచేసి 2024 లెక్కలు మీరు తీసుకొని బీసీలకు ఏ విధంగా అయితే కులగణంలో కొత్త లెక్కలు జనాభా లెక్క ఎట్లా తీసుకున్నారో ఎస్సీ వర్గీకరణలో కూడా కొత్త లెక్కలు తీసుకొని ఉపకులాలకు అందరికీ న్యాయం చేయండి. ఎస్సీ కార్పొరేషన్ ఏ విధంగా అయితే ఉందో ఉపకులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. మా గోసంగి కులాన్ని ప్రత్యేకమైన గ్రూపుగా గుర్తించండి. మాల ఉపకులంగా మమ్మల్ని చేర్చకండి. ఒక గోసంగి కులమే కాదు, 59 కులాల్లో 57 ఉపకులాలు ఉన్నాయి. 57 ఉపకులాలు ఏ ఒక్క ఉపకులం కూడా మాల మాదిగలతో కొట్లాడి వారి హక్కుల్ని సాధించుకునే దిశగా ఇంకా ఉపకులాలు ఎదగాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము గ్రహించాలని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రత్యేకమైన ఎస్సీ కార్పొరేషన్ ఉపకులాలకు ఏర్పాటు చేసి మా గోసంగి కులాన్ని ఖచ్చితంగా ప్రత్యేక గ్రూప్ గా మీరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై భీమ్, జై హింద్, జై గోసంగి, జై గోసంగి, జై గోసంగి, జై గోసంగి. గోసంగి ఐక్యత వర్ధిల్లాలి, గోసంగి ఐక్యత వర్ధిల్లాలి, 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 గోసంగి ఐక్యత వర్ధిల్లాలి, 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 గోసంగి ఐక్యత వర్ధిల్లాలి.